తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో రాజకీయ సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరపున అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు వేశారు. సిపిఐ నుంచి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లతో రాజకీయ కోలాహలం కనిపించింది. ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఉద్యమ నాయకురాలికి అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు విజయశాంతి. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పెద్దలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఒక ఉద్యమ నాయకురాలుగా మేము కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇవాళ మాకు ఈ అవకాశం కల్పించింది మా కాంగ్రెస్ పార్టీ. అది మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి గారు మధు యాష్కి గారు, కేసీ వేణుగోపాల్ గారు. సో ఎప్పుడో రావాల్సింది కాంగ్రెస్ అధికారంలోకి, ఎందుకంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉద్యమకారుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుతా అన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటించింది అన్నారు అద్దంకి. ప్రజలకు అందరికీ సంతోషకరమైన వార్త. రెండు రాష్ట్రాల ప్రజలకు, రెండు తెలుగు రాష్ట్రాలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నది ఇది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఇట్లా సామాజిక న్యాయము కష్టపడ్డ వాళ్ళకి అవకాశం ఇస్తుందని. మంత్రివర్గంలో కూడా మీ పేరు ఉండే అవకాశం ఉంటుందని ఒక చర్చ జరుగుతుంది. అద్దంకి దయాకర్కి చాలా పెద్ద పోస్ట్ ఇస్తామని చెప్పారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా? ముఖ్యమంత్రి గారి అభీష్టం మేరకు ఉంటుంది. ఇప్పటికైతే ఇది సంతృప్తికరంగా ఉన్నది. వారు ఏ బాధ్యత ఇచ్చినా కూడా, ఏ పని చెప్పినా కూడా పార్టీకి, ప్రభుత్వానికి మేము అనుసంధానంగా ఉండే ప్రయత్నం చేస్తాం. మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. ఆయన వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు 3, సిపిఐ, బీఆర్ఎస్ కు ఒక్కొక్క స్థానాలు దక్కనున్నాయి. దీంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. తమకు వచ్చే 4లో 1 సీటును పొత్తు ధర్మం ప్రకారం సిపిఐకి హస్తం పార్టీ కేటాయించింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని కొత్తగూడెం సీటును కేటాయించింది. అప్పుడు తమకు 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సిపిఐ పట్టుబట్టింది. కానీ కొత్తగూడెం ఒకటే ఇచ్చి భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ సిపిఐకి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీటును కేటాయించింది.